నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతోంది. పదవుల పంపిణీ విషయంలో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పదవుల నుంచి ప్రభుత్వ పదవుల ఎంపికను చేస్తూ పోతోంది. ఆ పార్టీలో సంప్రదాయ రాజకీయాలను చూసిన వారు, పాతకాలం నుంచి కొనసాగుతూ వస్తున్న వారు మాత్రం ఈ పరిణామాలను చూసి కాసింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే టీడీపీ క్రమంగా పాత నీరును బదిలించుకుని కొత్త నీరును తెస్తోందని అర్థం చేసుకున్న వారు మాత్రం గమ్మునుంటున్నారు. తాజాగా చూస్తే కనుక ఎమ్మెల్సీ పదవుల ఎంపికలోనూ టీడీపీ ఇదే విధానాన్ని అనుసరించింది. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ సీటు కోసం యోధులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల నుంచి సీనియర్ నేతలు ఎంతో మంది తమకు పెద్ద సభలో అవకాశం దక్కకపోతుందా అని ఆశతో ఎదురుచూశారు. తమదైన పద్ధతిలో ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎవరికీ ఊహకు అందని తీరులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మకు ఈ ఛాన్స్ దక్కింది. దాంతో లోకేష్ టీంలో ఆమె ఉన్నారని అంతా అంటున్నారు. చినబాబు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంపికలు చేస్తున్నారని, భవిష్యత్తులో పార్టీకి పనికి వచ్చేవారు, వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున జెండాను మోసేవారు, గెలుపు అవకాశాలు ఉన్నవారు, ప్రజామోదంతో పాటు సామాజిక సమీకరణలు కూడా సరితూగగలిగే నేతలను వడపోసి మరీ వారికే పదవులు కట్టబెడుతున్నారు. అయితే ఈ ఎంపిక వ్యవహారం తెలియక ఇంకా పాత పద్ధతిలోనే అనేక మంది ఆలోచనలు చేస్తూ తమ బయోడేటాలను అధినాయకత్వానికి పంపించడం జరిగింది. ఆనక విషయం బోధపడి కంగు తినడము జరిగింది. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం పరిణామాలు మారుతున్నాయి. చంద్రబాబు నుంచి లోకేష్ బాబుకు పార్టీ మెల్లగా మారుతోంది. దాంతో చిన్నబాబు తన వెంట ఉండేవారిని తయారు చేసుకునే పనిలో ఉన్నారని, అందులో భాగమే కీలక పదవుల విషయంలో ఈ తరహా ఎంపికలు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మొదటి నుంచి సీనియర్లదే హవాగా సాగుతోంది. పార్టీలో ఏ పదవి అయినా వారికే దక్కుతూ వచ్చేది. చంద్రబాబు 2014 నుండి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ నేత అయిన దివంగత ఎంబీవీఎస్ మూర్తి వంటి వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. అలాగే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ సేవలు అందించిన వారికి ఈ పదవులు అందించి గౌరవించేవారు. కానీ ఇప్పుడు చూస్తే అంతా మారిపోయింది. ఎమ్మెల్సీలు అంటే 6 పదులు నిండిన వారు కాదు, 3 పదులు నిండని వారికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. యువతకు పెద్దపీట వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కావలి ప్రతిభాభారతికి రాజకీయంగా, సామాజిక పరంగా ఎంతో పలుకుబడి ఉంది. దాంతో ఆ కుటుంబం నుంచి గ్రీష్మను తీసుకుని రావటం ద్వారా భవిష్యత్తు రాజకీయాలకు ఇక్కడ నుంచే అంకురార్పణ చేశారని అంటున్నారు. ఈ జిల్లాల్లో అచ్చెన్నాయుడు సీనియర్ గా ఉన్నారు. ఆయనకు ఈ ఎన్నికలే ఆఖరని ప్రచారమైతే సాగుతోంది. ఈ జిల్లాలో లోకేష్ టీంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అలాగే మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక యువ సర్పంచ్ శంకర్ కు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించడం వెనుక లోకేష్ వ్యూహం ఉంది అని అంటున్నారు. ఇలా చూస్తే కనుక వచ్చే ఎన్నికలలో 50 ఏళ్లు పైబడిన వారు ఈ జిల్లాలో పక్కకు వెళ్ళి యువత ముందుకు వస్తుందని, వారికే టికెట్లు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. లోకేష్ టీంలోకి అచ్చెన్నాయుడు తన కుమారుడిని కూడా చేర్చేందుకు చూస్తున్నా రామ్మోహన్ నాయుడుకే ప్రాధాన్యత అధికంగా లోకేష్ వద్ద ఉందని అంటున్నారు. విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కూడా కొండపల్లి శ్రీనివాస్ను మంత్రిగా చేయడం వెనుక లోకేష్ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. గిరిజన మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కుటుంబం నుంచి యువ నేతలను తీసుకుని వస్తారని అంటున్నారు. ఇప్పటికే వారికి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. అలాగే అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా చేసిన సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ బీసీలకు వచ్చే ఎన్నికలలో సీటు ఇచ్చి కొత్త ముఖాన్ని పరిచయం చేసినా చేస్తారు అన్న చర్చ ఉంది. అలాగే ఎస్కోటలో ఈసారి టికెట్ దక్కని ఎన్ఆర్ఐ యువనేతకు ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకుంటే వంగలపూడి అనిత లోకేష్ టీంలోనే ఉన్నారని చెబుతున్నారు. ఇదే జిల్లాలో కీలకమైన విఎంఆర్ఏ చైర్మన్ పదవిని మానం ప్రణబ్ గోపాల్ కు ఇప్పించడం వెనుక లోకేష్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు కానీ లేదా మరో నియోజకవర్గం నుంచి పోటీకి దించాలన్న ఆలోచన ఉందని చెబుతున్నారు. అదేవిధంగా బలమైన బీసీ నేతగా ఉన్న పల్లా శ్రీనివాస్ కు టీడీపీ రాష్ట్ర పగ్గాలు అందించడం చిన్నబాబు టీంను బలోపేతం చేసే పుణ్యమే అని అంటున్నారు. మొత్తంగా చూస్తే 3 ఉమ్మడి జిల్లాలలో పాతతరం వాసనలను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త వారితోనే వచ్చే ఎన్నికల సమరానికి సమాయత్తం కావాలన్నది టీడీపీ నయా వ్యూహంగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.